అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలో విశిష్టమైన బతుకమ్మ పండగ గురించి అయితే తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ 21వ తేదీన మహాలయ అమావాస్య అంటే ఆశ్వీజ శుద్ధ అమావాస్య రోజున ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 24, 25వ తేదీలో తృతీయ తిథి 2 రోజులు ఉంటాయండి. అలాగే సెప్టెంబర్ 30వ తేదీన దుర్గాష్టమి రోజున పండగనేటి ముగుస్తాయి. ఈ వీడియోలో మనం బతుకమ్మ పండగ వెనుక దాగి ఉన్న కథ ఏమిటి, బతుకమ్మ 9 రోజుల పండగ విశిష్టత గురించి అయితే తెలుసుకుందాం. బతుకమ్మ పండగకు సంబంధించిన నిర్దిష్టమైన ఒకే ఒక చరిత్ర మూలం లేదు. చాలా కథలు మరియు సంప్రదాయాలు ఉన్నాయండి. 1000 సంవత్సరాల పూర్వం చోళరాజులు విమలవాడను పరిపాలిస్తున్న చాళుక్యులను ఓడించి అక్కడి రాజా రాజేశ్వరి ఆలయం నుంచి బృహందలింగం అంటే పెద్ద లింగాన్ని, ఆ శివలింగాన్ని తంజావూరు తీసుకెళ్లి అక్కడున్న బృహందేశ్వర ఆలయాన్ని కట్టించారు. విమలవాడ నుంచి శివలింగం వెళ్లిపోయాక అక్కడున్న తెలంగాణ ప్రజలకు కలిచివేసింది. బృహందమ్మ అంటే పార్వతీమాత నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మ తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మను పేరు కూడా బృహందమ్మ నుంచి వచ్చినదే. అలాగే చోళ సామ్రాజ్యానికి చెందిన ధర్మాంగద రాజు సత్యావతి రాణి దంపతులకు 100 మంది కొడుకులు కోల్పోతారు. దీంతో వారు తమ కుమార్తెగా పుట్టమని లక్ష్మీదేవిని పూజలు చేస్తారు. అలా ఆ దంపతులకు ఒక ఆడ శిశువు జన్మనిస్తుంది. అప్పటి నుంచి ఆ శిశువును మునులు, ఋషులు బతుకమ్మ అని పిలిచి ఆశీర్వదించారు. అప్పటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు జరుపుతున్నట్లు మరో కథలు ఉన్నాయండి. అలాగే బతుకమ్మ పండగ వర్షకాలపు చివరి, శీతాకాలపు తొలి రోజులో వస్తుంది. అప్పటికి వర్షంతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. అందులో క్రిమి కీటకాలు ఉండడం వల్ల ఔషధ గుణాలున్న పూల మొక్కలను సేకరించి వాటికి శంకు ఆకారంలో బతుకమ్మగా ఆరాధించి చెరువు గుంటల్లో నిమజ్జనం చేస్తారు. అప్పుడు ఆ పూలు ఔషధ గుణాలు నీటిలో చేరి చెరువుని శుభ్రం చేస్తాయి. ఇలా ప్రకృతిని ఆరాధిస్తారు. ఈ పండగ శ్రీతత్వానికి మరియు దైవత్వంతో ముడిపడి ఉందండి. బతుకమ్మ అంటే జీవితాన్ని ఆహ్వానించు అని అర్థం. బతుకమ్మ పండగ తెలంగాణ రాష్ట్రం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తుందండి. బతుకమ్మను ముందుగా ఉపయోగించే పూలు తంగెడు పువ్వులు, ఎరుపు, పసుపు రంగు బంతి, గునుక పువ్వులు, గులాబీ, నందివర్ధనం, చామంతి, గన్నేర, టేకు పువ్వులు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి మాత్రమే కాదు, గడ్డి పువ్వుల దగ్గర నుంచి పొలాల్లో ఇంటి చుట్టూ పక్కనున్న పేరిట్లో లభించే రంగురంగుల పూలతో కూడా బతుకమ్మను చేసుకోవచ్చు. ప్రత్యేకంగా కొన్ని పూలు మాత్రమే ఉపయోగించాలని ఏమీ ఉండదు. అయితే ఎన్ని ఉన్నప్పటికీ తంగేడు పువ్వులు, గునుక పువ్వులు మాత్రం తప్పనిసరిగా ఉంటాయండి. తంగేడు పువ్వులు ముందుగా బతుకమ్మను పేర్చడంలో ఎక్కువగా మొదటగా ఉపయోగిస్తారు. ఈ పువ్వులంటే గౌరీదేవికి చాలా ఇష్టమైనవి. ఈ విధంగా రంగురంగుల పూలతో గోపురంగ మాదిరిగా బతుకమ్మను అందంగా అమర్చుకుంటారు. పేర్చడం అయ్యాక బతుకమ్మపై పసుపుతో చేసిన గౌరీమాతను ఉంచుతారు. ఇలా పేర్చిన బతుకమ్మను దేవుడి దగ్గర గదిలో అగరవత్తులతో అలంకరించి పూజిస్తారు. సాయంత్రం వేళ మహిళలందరూ తమ బతుకమ్మలతో ఊరిలో ఉన్న గుడి ముందు ఒక చోట చేర్చి వాటి మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ గౌరీదేవిని కీర్తిస్తూ పాటలు పాడుతారు. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్క చోట చేరి ఆడిపాడి సంతోషంగా గడుపుతారు. చాలాసేపు ఆడాక మగవారు బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. అలా బతుకమ్మ పండగ 9 రోజులు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగను ఒక్కో రోజు ఒక్కో పేరుతో బతుకమ్మను తయారు చేస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ. ఎంగిలిపూల బతుకమ్మను అమావాస్య రోజున పేరుస్తారు. ఆ రోజు నైవేద్యంగా నువ్వులు, బెల్లం, చక్కెర సమర్పిస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. ఆ రోజున ఉడకబెట్టిన పప్పు, బెల్లం, అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు. మూడవ రోజున ముద్దపప్పు బతుకమ్మ. ఆ రోజున బియ్యం పిండి, నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. నాలుగవ రోజున నానబియ్యం బతుకమ్మ. బియ్యం పిండిని చేసి రొట్టెలు, పాలు, బెల్లం నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఆ రోజున అట్లు నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు.
6వ రోజున అలిగిన బతుకమ్మ. బతుకమ్మను పూలతో అలంకరించరు, నైవేద్యాలు సమర్పించరండి. 7వ రోజున వేపకాయల బతుకమ్మ. ఈ రోజున బియ్యం పిండిని వేప పండ్లగా తయారు చేసి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ. అమ్మవారికి ఇష్టమైన నువ్వులు, వెన్న, బెల్లంతో నైవేద్యాన్ని సమర్పిస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ. బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో సద్దుల బతుకమ్మ చివరి రోజండి. అన్ని రకాల పూలతో భారీ బతుకమ్మలను పేరుస్తారు. మహిళలు నూతన వస్త్రాలు ధరించి ఒకే చోటున చేరి బతుకమ్మల చుట్టూ వలయాకారంలో తిరుగుతూ ఆటపాటలతో గౌరమ్మను పూజిస్తారు. పెరుగన్నం, నువ్వుల అన్నం వంటి 5 రకాల వంటకాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా బతుకమ్మ పండుగను ఆటపాటలతో, దుఃఖాలను పాట రూపంలో చెబుతూ గౌరీమాతను ఆరాధిస్తారు. ఇదేనండి తెలంగాణ రాష్ట్రంలో జరిగే సంప్రదాయ సాంస్కృతిక పండగ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.